హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం తప్పులు మాట్లాడతామేమో అనే భయం. ఏదైనా నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం సహజం. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? నా నిర్ణయం పట్ల నాకు నమ్మకం ఉంది. ఐ యామ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై డెసిషన్. ఐ యామ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై డెసిషన్. నేను ఈ ప్రవర్తనను అంగీకరించలేను. I can't accept this behavior. I can't accept this behavior. మనం సమయం వృధా చేయకుండా ఉండాలి. We should avoid wasting time. We should avoid wasting time. అతను సమయానికి పూర్తి చేయగలడని నమ్మకంగా ఉన్నాడు. He is confident that he can finish on time. He is confident that he can finish on time. జరిగిన దానికి నేనే బాధ్యుడిని అనిపిస్తుంది. I feel responsible for what happened. I feel responsible for what happened. మీ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. Your behavior is not acceptable. Your behavior is not acceptable. వాళ్ళు తరచుగా చిన్న విషయాల గురించి వాదించుకుంటారు. They often argue about small things. They often argue about small things. నాకు ఒక వింత ఆలోచన వచ్చింది. I had a strange thought. I had a strange thought. అతను విభిన్న అభిప్రాయాలను సహించడం నేర్చుకున్నాడు. He learned to tolerate different opinions. He learned to tolerate different opinions. అతను ఆమెను క్షమించమని అడిగాడు. He asked her to forgive him. He asked her to forgive him. ఆమెకు సహాయం చేసినందుకు నాకు బాధ లేదు. I don't regret helping her. I don't regret helping her. ఇది సరైన సమాధానమేనా అని నాకు అనుమానం. I doubt this is the right answer. I doubt this is the right answer. ఆమె మనసు మార్చుకుంది. She changed her mind. She changed her mind. చిన్న సమస్యల గురించి ఫిర్యాదు చేయవద్దు. Don't complain about small problems. Don't complain about small problems. వాళ్ళు నియమాలను పాటించడానికి నిరాకరించారు. They refused to follow the rules. They refused to follow the rules.
అతను తనకు మద్దతు ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. He thanked everyone for their support. He thanked everyone for their support. నేను మీకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తాను. I will always support you. I will always support you. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. Don't neglect your health. Don't neglect your health. దయచేసి ఎవరిని బెదిరించవద్దు. Please don't threaten anyone. Please don't threaten anyone. అతను ఆమెపై నిందారోపణ చేసినప్పుడు ఆమెకు బాధగా అనిపించింది. She felt hurt when he accused her. She felt hurt when he accused her. ఉపాధ్యాయుడు విద్యార్థులను హెచ్చరించారు. The teacher warned the students. The teacher warned the students. ఆమె పిల్లవాడిని సున్నితంగా మందలించింది. She gently rebuked the child. She gently rebuked the child. నువ్వు ఇప్పుడేమన్నావు? What did you say just now? What did you say just now? ఆలస్యానికి ఆయనపై విమర్శలు వచ్చాయి. He was criticized for the delay. He was criticized for the delay. ఆమె నిందను మౌనంగా అంగీకరించింది. She accepted the blame calmly. She accepted the blame calmly. పొరపాటుకు మిమ్మల్ని మీరు నిందించుకోకండి. Don't blame yourself for the mistake. Don't blame yourself for the mistake. ఈ రోజు పూర్తి చేయడం సాధ్యమేనా? Is it feasible to finish today? Is it feasible to finish today? మీరు ఆహారం తినండి, తరువాత మందు వేసుకోండి. Eat your food, then take the medicine. Eat your food, then take the medicine. అందరూ మాట్లాడుకుంటుంటే ఆమె మౌనంగా ఉంది. She was quiet while everyone was talking. She was quiet while everyone was talking. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. Thank you.